నమస్కారం. మరి మన జీవిత పయనంలో, మన జీవితంలో అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చెయ్యకూడదు అన్న ఒక స్పష్టత కనుక మనకు ఉంటే, మన జీవితం సాఫీగా సాగుతుంది. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా ఉండాలనుకుంటున్నాము అనేది మనకే తెలియకపోతే, మనం కన్‌ఫ్యూజ్ అవుతున్నాము అనంటే, మన బ్రెయిన్‌ని మొత్తం కన్‌ఫ్యూజ్‌లో పెట్టేస్తున్నాం. దాని ద్వారా ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం కాదు. అందుకనే ఒక స్పష్టత అనేది మనకు ఉండాలి. ముందుగా మన జీవితం ఏమిటి? మనం ఏం చేయాలనుకుంటున్నాము అన్న స్పష్టత గనక మనకు ఉంటే, మన జీవితం సాఫీగా సాగుతుంది. ఉదాహరణకు మనం ఏంటి అంటే, హైదరాబాద్ నుండి మనం విజయవాడకు వెళ్ళాలి అనుకుంటున్నాం. ముందు మనం ఆలోచిస్తాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? విజయవాడకు వెళ్ళాలి అని జెప్పేసి అనుకుంటున్నాం. ఆ తర్వాత మనకి ఇంకొక ఆలోచనొస్తుంది వెంటనే. ఏమని? నేను ఇక్కడి నుండి విజయవాడకు ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళాలి అంటే నేను ఎలా వెళ్ళాలి? కార్‌లో వెళ్ళాలా? బైక్ పైన వెళ్ళాలా? బస్సులో వెళ్ళాలా? ట్రైన్‌లో వెళ్ళాలా? ఆటోలో వెళ్ళాలా? లేదా కొద్ది దూరం ప్రయాణించినంక మళ్ళీ ఇంకొక వాహనంలో వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన మనకు వెంటనే తడుతుంది. దాని ద్వారా మనకేంటి అంటే ఒక స్పష్టత అనేదొస్తుంది. నేనిక్కడి నుండి కారులో బయలుదేరాలనుకుంటున్నాను అని. వెంటనే మనం ఏం చేస్తాం? కారు గురించి ఆలోచిస్తాం. అదే విధంగా మన జీవితంలో కూడా మనం ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నాము, లేదా చదువుకునే పిల్లలు అయితే నేను ఇప్పుడు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, తర్వాత నేను ఏ సబ్జెక్ట్ తీసుకొని చదవాలి, ఏది చదివితే నా లైఫ్ బావుంటుంది, నేను ఏ సబ్జెక్ట్ చదవగలుగుతున్నాను అని మనకు మనమే క్వెషన్ చేసుకుంటే గనక, మనకొక స్పష్టత అనేది వస్తుంది. మనం ఏది చేయాలి అనుకుంటున్నామో అది మనకు తెలిస్తే కనుక, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సులువుగా మనం చేరాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలుగుతాం. అంటే తొందరగా మన గోల్స్‌ని మనం రీచ్ అవుతాము. అందుకనే ఫస్ట్ మనకు ఒక స్పష్టత అనేది ఉండాలి. ఏం చేయాలనుకుంటున్న దానిపైన మనం స్పష్టత కలిగి ఉంటే ఖచ్చితంగా మనం మన గోల్‌ని రీచ్ అవుతాం.